దావీదు తన యజమానుడితో ఎలా సమాధాన పడగలుగుతాడు? దావీదు తన యజమానుని మనసును ఎలా గెలుచుకోగలుగుతాడు? ఫిలిష్తీయులుగా ఉన్న మన ఒక్కొక్కరి తలలు ఛేదించి ఆ తలలు తీసుకొని యజమానుని పాదముల క్రింద పెడితే ఆ యజమానుడు దావీదు సమాధాన పడతారు. తద్వారా యజమానుని మనస్సు దావీదు గెలుచుకోగలుగుతాడు అని మాట్లాడాడు. మారు మాట మాట్లాడకుండా యుద్ధభూమిలో నుంచి దావీదును పంపించారు. యజమానుని మనస్సు గెలుచుకోవటం ఎలా? లోకంలో ఒక భార్య నా భర్త మనసు ఎలా గెలుచుకోవాలి ఆరాట పడుతుంది. ఓ దాసుడు తను పనిచేసే పని స్థలంలో నా యజమానుని మనస్సు ఎలా గెలుచుకోవాలి, యజమానుని దయ ఎలా పొందుకోవాలి ఆరాట పడతారు. యేసుక్రీస్తు రక్తముతో కడగబడిన ప్రతి క్రైస్తవుడు నా పరమ యజమానుడిగా పిలువబడుతున్న యేసుక్రీస్తు మనస్సును నేను గెలుచుకోవాలి. ఈ మనుషుల మనసు గెలుచుకున్నా గెలుచుకోకపోయినా ఏ దేవుడు నా కొరకు ప్రాణం పెట్టాడో, ఏ దేవుడు నా కొరకు సర్వస్వం కార్చాడో, సర్వస్వాన్ని ధారపోసాడో ఆ దేవుని మనస్సును గెలుచుకోవాలి అనే ఆశ, ఆరాటం ప్రతి క్రైస్తవుని గుండె గదిలో గూడుగట్టుకునుగాక. మన ఆరాధ్య దైవం, మన దేవుడు, ఆయన యజమాని. యజమానుడు 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 అదే పదాన్ని రెగ్యులర్గా మనం వాడతాం కదా. యజమానుడు అనే ఆ 5 అక్షరాల్లో ఓ మర్మగర్భితమైన అర్థము దాగింది. యజ అనగా యజ్ఞం లేక త్యాగం, మానుడు అనగా మనిషి లేక అధిపతి. ఆకాశం క్రింద భూమికి పైన త్యాగమైన యాగమైన యజ్ఞ పురుషుడు ఎవరైనా ఉన్నారని వెతికితే ఒకే ఒక్క వ్యక్తి కనపడతాడు. ఆయనే మన ఆరాధ్య దైవం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. నేను ఇంటికి యజమానిని. యజమానుడు అనేవాడు విలాస పురుషుడుగా ఉండడు, యాగమైపోతాడు, త్యాగమైపోతాడు. నా ఇంటికి నేను యజమానురాలిని. దారి తప్పి బ్రతికే స్త్రీ ఇంటికి యజమానురాలు కాలేదు. తన సుఖ సౌఖ్యాలు, నా త్రాగుడే, తిరుగుడే, నా విలాసాలే, నేను ఎలా బ్రతకాలనుకుంటున్నాను అలాగ బ్రతుకుతానని పూలరంగడలాగా బ్రతికేవాడు యజమానుడు కాలేడు. యజమానుడిగా పిలువబడిన ప్రతి వాడు యాగమైపోవాలి, త్యాగమైపోవాలి, బలిదానమైపోయేటువంటి వాడే నిజమైన యజమానుడు. యజమానుడు అనే పేరు పిలువబడటానికి యోగ్యుడైన ఒక్కడే యేసుక్రీస్తు వారు. దైవమానవుడు, మనుషుడు, ఎట్ ద సేమ్ టైం యజమానుడు అనే పేరు చొప్పున పిలువబడటానికి యోగ్యుడు యేసుక్రీస్తు వారు ఒక్కరు మాత్రమే. ఇప్పుడు మన ఆరాటం ఏంటో తెలుసా? నేను ఏం చేస్తే నా యజమానుడితో సమాధాన పడతా, నేనేం చేస్తే నా యజమానుని మనస్సు గెలుచుకుంటా, నేనేం చేస్తే నా యజమానుని హృదయాన్ని నేను దోచుకోగలుగుతా. నేనంట ప్రపంచంలో యజమానుడు దేవుని మనస్సు ఒక్కటి నువ్వు గెలుచుకోగలిగితే శారీరకంగానైనా ఆత్మీయంగానైనా ఆధ్యాత్మికంగానైనా ఏది కొదువు కాకుండా నీ గిన్నె నిండి పొంగి పొర్లేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు. ఎందుకు? దేవుడే నీ వాడయ్యాడు కదా. వడ్డించేవాడు మనోడైతే బంతిలో ఏ మూలన కూర్చున్నా మొక్కలన్నీ మనయే, బంతులు లేస్తున్నా మనం బంతి ఆట ఆడవచ్చు. నేనంట ఆఫ్టర్ ఆల్ వడ్డించేవాడు మనోడైతే, అంత ఆధిక్యతుంటే దేవుడు నీవాడైతే, దేవుడు నీ సొంతమైతే, దేవుని మనసు నిజంగా నువ్వు గెలుచుకోగలిగితే కారపు మెతుకులు తిన్నా కోటీశ్వరుడు కూడా అంత తృప్తిగా బ్రతకలేని స్థితిలో జీవించటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఇప్పుడు దేని చేత యజమానుని మనసు గెలుచుకోగలం? ఫిలిష్తీయుల తలలు ఛేదించి ఎవరైతే వారి తలలు యజమానుని పాదాల దగ్గర పెడతారో వారు యజమానుని మనస్సు గెలుచుకోగలుగుతారు. ఫిలిష్తీయులు ఎవరి? ఫిలిష్తీయులు అంటంతో వాళ్ళు ఏదో గ్రహాంతర వాసులు అనుకునేరు గాక. ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి నోవాహు కుటుంబంలో నుంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళిని ఒకే దేవుడు సృష్టించాడు. ప్రజలందరికీ ఒక్కడే దేవుడు, ఒక్కడే తండ్రి, ఆయనే దేవుడైన యెహోవా. నోవాహుకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు.
హాము అనే కుమారుడికి 4 కుమారులు పుట్టారు. హాము అనే అబ్బాయికి 4 కుమారులు పుట్టారు. రెండవ అని పేరు మిస్రాయిము. మిస్రాయిముకు 7 కుమారులు పుట్టారు. ఆ 7 కుమారుల్లో 6వ వాడు 7వ వాడిలో నుంచి వచ్చిన వాళ్ళే ఫిలిష్తీయులు. ఫిలిష్తీయులు ఎక్కడి నుంచి వచ్చారట? కస్లుహీలు. కస్లుహీలు ఎవరిలో నుంచి వచ్చారు? మిస్రాయిములో నుంచి వచ్చారు. మిస్రాయిము ఎవరిలో నుంచి వచ్చాడు? హాములో నుంచి వచ్చాడు. హాము ఎవరిలో నుంచి వచ్చాడు? నోవాహులో నుంచి వచ్చాడు. నోవాహు ఎవరిలో నుంచి వచ్చాడు? అరే నాయన, ఆదాములో నుంచి వచ్చాడు. అంటే ఆకాశం క్రింద భూమికి పైన బ్రతుకుతున్న సమస్త మానవాళి ఒక్క మనుషునిలో నుంచే ఉద్భవించినటువంటివా? ఆమెన్. రైట్. కస్లుహీలలో నుంచి ఫిలిష్తీయులు వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. కస్లుహీలలో నుంచి ఫిలిష్తీయులు వచ్చారని. కానీ ఇక్కడేమని రాసింది? కస్లుహీయులు, కఫ్తోరీయులు మిస్రాయిము సంతతి వారు. ఆ మిస్రాయిములో నుండే ఈ 2 వచ్చారు. ఆ 2 తర్వాత ఫిలిష్తీయులుగా రూపాంతరం చెందారు అని ఇక్కడ మనం చూస్తాం. కొంచెం ఫిలిష్తీయులని, ఈ మిస్రాయిముకు పుట్టినటువంటి 7 కుమారులు చివరి 2 ఆ తర్వాత కలిసి వాళ్ళు ఫిలిష్తీయులుగా రూపాంతరం చెందారని క్రేతు దీవిలో నుండి విన్నారా? ఇశ్రాయేలు దేశానికి మధ్యధర సముద్రానికి మధ్యలో 15 మైళ్ళ వెడల్పు 50 మైళ్ళ పొడవున్న ఓ చిన్న భూభాగాన్ని జయించి దానికి ఫిలిష్తీ దేశమని పేరు పెట్టి ఆ దేశాన్ని 5 భాగాలుగా విభజించి ఫిలిష్తీ ప్రాంతాన్ని కూడా 5 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క ప్రాంతానికి సర్దార్, వీళ్ళందరి మీద రాజు అబీమెలెకు, ఫిలిష్తీయుల రాజు. ఇది ఫిలిష్తీ దేశపు చరిత్ర. ఇప్పుడు వినండి అయ్యా, యేసయ్య మనసు నేను గెలుచుకోవాలంటే దేవుని మనసు గెలుచుకోవాలి. దావీదు దేవుని మనసు గెలుచుకోవాలంటే ఎవరి తలలు ఛేదించాలి నాయన? ఎవరి తలలు ఛేదించాలంటే ఫిలిష్తీయుల తలలు ఛేదించాలి. ఇప్పుడు ఈ మాట విని, అన్నయ్య ఆ ఫిలిష్తీయులు ఎక్కడున్నారో నాకు చెప్పండి అన్నయ్య, అర్జెంటుగా అక్కడికి వెళ్ళి ఆడి తల ఛేదించి యేసయ్య పాదాల మీద పెట్టి ఆయన మనసు గెలుచుకుంటాను అని అనేరుగాక. ఇప్పుడు ఫిలిష్తీయులు ఉన్నారో లేదో చరిత్ర అంత ఆధారం లేదు. కొంతమంది పాలస్తీయులే ఫిలిష్తీయులు అంటారు. నేను దానికి ఒప్పుకోనా అది వేరే సంగతే. కొంతమంది అంటారు అది వేరే సంగతే. అయితే మనం ఫిలిష్తీయులను చంపి వారి తలలు ఛేదించి యేసయ్య పాదాల మీద పెట్టాలంటే ఫిలిష్తీయులను చంపాలి అని కాదు, కానీ ఫిలిష్తీయుల స్వభావం నీలో ఉంటే వాటిని చంపే వ్యక్తిగా ఉండాలి. ఫిలిష్తీయుల మనస్తత్వం సంఘంలో ఎవరిలోనైనా ఉంటే ఆ ఫిలిష్తీ మనస్తత్వాన్ని ఎవరైతే చంపి ఆ చంపిన మనస్తత్వాన్ని యేసయ్య పాదాల చెంత ఎవరైతే పెడతారో వారు దేవుని మనసు గెలుచుకోగలుగుతారు. అంటే ఫిలిష్తీయుల్ని చంపాలంటే వ్యక్తులను చంపటం కాదు, వ్యక్తిత్వాన్ని చంపాలి. మనుషులను చంపటం కాదు, వారిలో ఉన్న స్వభావాలను చంపాలి. విన్నారు కదా? ఫిలిష్తీ అని అంటంతో నంబర్ 1 ఫిలిష్తీయులు సంకర జాతి వారు అని బైబిల్లో రాస్తుంది. సంకర జనం అంటంతో ఒక జాతి కాదు, 2 జాతుల సమ్మేళనం లేక అనేక జాతుల సమ్మేళనం సంకర జాతి. తెలుసు కదా మీకు? అక్కడ దాకెందుకు? కంచెర గాడిద పేరున్నారా? కంచెర గాడిద అది గాడిద గుర్రమా? గాడిద గుర్రపు కలయికే కంచెర గాడిద. మరలా చెప్తున్నాను, సంకర జాతి అనే పేరు వీళ్ళకి ఎందుకు వచ్చిందో తెలుసా? మిస్రాయిములో నుంచి వచ్చారు. మిస్రాయిము అనగా 2 అని అర్థం. ఈ మిస్రాయిముకు 7 కొడుకులు పుట్టారు. 7గురిలో చివరి వాళ్ళు కఫ్తోరీయులు, కస్లోహీయులు అనే పేరు విన్నాం కదా. వాళ్ళిద్దరి కలయిక ద్వారా వచ్చినటువంటి వాళ్ళే ఫిలిష్తీయులు అని దినవృత్తాంతాల గ్రంథంలో చూస్తున్నాం. ఇప్పుడు నా వైపు చూసి సమాధానం చెప్పండి. ఫిలిష్తీయులు అంటే కస్లోహీయులా, కస్తోరీయులా? 2 కలిపినటువంటి వాళ్ళు. అందుకని వీళ్ళకి పెట్టబడిన పేరేంటంటే ఈ జాతి సంకర జాతి. క్రైస్తవుల్లో కూడా కొంతమందిలో సంకర జాతి బుద్ధులు ఉంటాయి. కొంచెం కఠినంగా ఉంటుంది ఈ మాట. సంకర జాతి బుద్ధులు ఉంటాయి. దావీదా, నువ్వు దేవుని మనసు గెలుచుకోవాలంటే ఏ స్వభావాన్ని చంపాలి? కంచెరగాడిద స్వభావాన్ని, కంచెరగాడిద స్వభావం, సంకర జాతి స్వభావాన్ని చంపేవారిగా ఉండాలి. మీరు అడగొచ్చు, అయ్యా నాలో సంకరజాతి స్వభావం ఉందా లేదా నాకు ఎలా తెలుస్తుంది? సంకరజాతి బుద్ధి కలిగిన వాని వ్యక్తిత్వం ఎలా ఉంటుందో చెప్పమంటారా?
ఆదివారం మందిరానికి వచ్చి ఆదివారం సాయంత్రం బ్రాందీ షాప్కి వెళ్తాడే వాడు సంకర జాతీయుడు. ఆదివారం మందిరానికి వచ్చి సోమవారం నుంచి మంగళవారం వరకు ఐమాక్స్ థియేటర్ వైపు తిరుగుతాడే వాడు సంకర జాతీయుడు. ఆదివారం మందిరానికి వచ్చి సోమవారం సాని కొంపల వైపు తిరుగుతాడే వాడు సంకర జాతీయుడు. ఆదివారం మందిరానికి వచ్చి దేవానికి స్తోత్రం, దేవానికి స్తోత్రం నోటితో స్తుతించి అదే నోటితో సిగరెట్లు తాగుతాడే సంకర జాతీయుడు. దేవానికి స్తోత్రం అని మనసారా ప్రభుని స్తుతిస్తాడే, మందిరంలో మనసారా ప్రభుని స్తుతించి ఇంటికి వెళ్ళిన తర్వాత అదే నోటితో బ్రాందీ తాగుతాడే సంకర జాతి మనుష్యుడు. ఏ నోటితో దేవుని స్తుతించాడో అదే నోటితో బూతులాడేవాడు సంకర జాతి మనుష్యుడు. ఏ నోటితో ప్రభువును కీర్తనలతో ఆరాధించాడో, స్తుతి స్తోత్రం అని హృదయమారా తనివి తీరా ప్రభువును గణపరుస్తూ వచ్చాడో, ప్రభువును గణపరిచిన నోటితోనే అబద్ధాలాడేవాడు, బూతులాడేవాడు, సరసోక్తులు మాట్లాడేవాడు, అపవిత్రమైన మాటలు మాట్లాడేవాడు. ఆదివారం మందిరంలో కనపడి, సాయంత్రం సైతానుగాడి నివాసంలో కనపడి, 2 చోట్ల కనపడే ప్రతి క్రైస్తవుడు సంకర జాతి స్వభావాలు కలిగిన వాడు. ఇప్పుడు పరలోకపు దేవుని మనసు గెలుచుకోవాలంటే తమ్ముడు, ఈ వాక్యం వింటున్న చెల్లి, నీలో ఉన్న సంకర జాతి బుద్ధులను చంపి, అయ్యా నాలో ఉన్న సంకర జాతి బుద్ధులను చంపాను, ఇదిగో నీ పాదాల చెంత పెడుతున్నానని ఆ సంకర జాతి బుద్ధులను చంపి ఎవడైతే విజయవీరుడిగా దేవుని పాదాల చెంతకు వస్తాడో వాడు దేవుని మనసు గెలుచుకుంటాడు. ఆమెన్. నేను ప్రసంగం చేసినంత మాత్రాన దేవుని మనసు గెలుచుకోలేను. నువ్వు మందిరానికి వచ్చి ప్రభువుని ఆరాధించినంత మాత్రాన దేవుని మనసు గెలుచుకోలేరు. ఇందాక చక్కగా నిలబడి పాటలు పాడారు కదా, పాటలు పాడినంత మాత్రాన దేవుని మనసు గెలుచుకోలేరు. బిడ్డలో నిలవబడి గంటల తరబడి లైవ్ ఇచ్చినంత మాత్రాన దేవుని మనసు గెలుచుకోలేరు. పాడినంత మాత్రాన, ప్రార్థించినంత మాత్రాన దేవుని మనసు గెలుచుకోలేరు. ఆ దేవుని మనసు గెలుచుకోవాలంటే నీలో ఉన్న సంకర జాతి బుద్ధులను, కంచరగాడిద లాంటి బుద్ధులను ఎవడైతే చంపిన స్వభావాన్ని దేవుని పాదాల మీద పెడతారో వాడు దేవుని మనసు గెలుచుకున్నవాడు అవుతాడు. ఇప్పుడు కత్తి తీసుకొని ఏ సేవకేటు, ఏ స్వభావాన్ని చెప్పాలి, ఏ స్వభావాన్ని, అదిగో ఈ వాక్యం వింటున్న నీలోనే ఆ సంకర జాతి బుద్ధులున్నాయేమో జాగ్రత్త. ఆదివారం చర్చికి వచ్చినప్పుడు బైబిల్ చదివి ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లో చూడకూడని వాటిని చూసే సంకర జాతి బుద్ధి ఉందేమో. ఆదివారం దేవుని మందిరంలో దేవదూతలాగా దేవుని ఆరాధించి సాయంత్రం టీవీ దగ్గర చూడకూడని వాటిని అన్నిటిని చూస్తూ ఒక కాలు దేవుని వైపు, ఇంకో కాలు సైతాను వైపు ద్విమనస్సుతో ఒకవేళ బ్రతుకుతున్నావేమో. దానినే దేవుని వాక్యం సంకర జాతి బుద్ధులని వాక్యం అంటుంది. ఏమి ఇట్లా మనం బ్రతకూడదా? దేవుడు స్థలంలో అంటాడు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు, నులువెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించి ఉన్నాను. బిడ్లరా, నామకార్థ క్రైస్తవ జీవితం జీవించే వాళ్ళంటే దేవునికి ఎంత అసహ్యమో చెప్తా. సంకరజాతి స్వభావాలు కలిగి బ్రతికే వాళ్ళంటే దేవునికి ఎంత అసహ్యమో చెప్తా. నులువెచ్చని జీవితం, ఒక అడుగు దేవుని వైపు, ఇంకొక అడుగు సైతాను వైపు, ఈ ద్విమనస్సుతో బ్రతికే వాళ్ళంటే దేవునికి ఎంత అసహ్యమో చూడండి. అంటాడు, నువ్వు చల్లగానైనా లేవు, వెచ్చగానైనా లేవు. ఏ స్థితిలో ఉన్నావు? నులువెచ్చని స్థితిలో ఉన్నావు గనుక నా నోట నుండి నిన్ను ఉమ్మివేయ ఉద్దేశించాను. ఓ మాట, దగ్గొచ్చింది, నోటికి కళ్ళ అడ్డం పడింది, మరలా దగ్గారు, కళ్ళు బయటకు వచ్చింది, థూ అని ఊశారు. ఎందుకు థూ అని ఊశారు? అదంటే అంత అసహ్యం కనుక. ఊసేసిన కళ్ళను మరలా ఎవడైనా నోటికి తెచ్చుకోగలుగుతాడా? అదిగో అన్న చూడండి, మూతి 30 వంకలు పెట్టాడు. ఊరుకోండి అన్న, మీరంత ఫుల్ ఫిట్ మీద ఉండి ఎట్లాంటి మాటలు మాట్లాడితే ఎట్లా? ఊసేసిన కళ్ళని నోట్లో పెట్టుకో, ఏంటన్నా మాట్లాడేది అంటారా? సంకర జాతీయుడు కూడా దేవునికి అట్లాగే ఉంటాడు. కొంత లోకం, మరి కొంత దేవుడు, కొంత దేవుడు, మరి కొంత సాతాను కార్యక్రమాలు. ఈ ద్విమనస్సుతో బ్రతికే వాళ్ళంటే దేవునికి అంత అసహ్యం. నా ప్రభు పిల్లలరా, ఈరోజు మందిరానికి వచ్చిన నీ బ్రతుకులో
దేవుని మనస్సు గెలుచుకునేవాడిగా దేవుని కొరకు నువ్వు బ్రతకాలి. ఆయన మనస్సు గెలుచుకోవాలంటే మనలో ఉన్న ద్విమనస్సును చంపేవారిగా ఉండాలి. ఏలియా ప్రవక్తగా ఉన్న కాలంలో 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ద్విమనస్సుతో బ్రతకటాన్ని బట్టి దేవుడు తన చేతిని బిగబట్టాడట. వర్షమైనా మంచైనా చినుకైనా ఆ దేశంలో పడకుండా. ఎందుకో తెలుసా? వారి ద్విమనస్సును బట్టి. కర్మేలు పర్వతం మీద ఇశ్రాయేలీలు ఎప్పుడైతే ద్విమనస్సును వదిలిపెట్టి ఏక మనస్సుతో బ్రతికితే దేవుడు, చచ్చినా దేవుడని ఏక మనస్సుతో ఎప్పుడైతే దేవుని కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నారో వాళ్ళ ఏక మనస్సును చూసి ఆకాశపు వాకిళ్ళు విప్పి సమృద్ధి అయిన వర్షాన్ని కురిపించాడు. 3.5 సంవత్సరాల కరువు 1 సంవత్సరంలో దేవుడు కొట్టేశాడు. విన్నారా? నీ జీవితంలో నువ్వు ద్విమనస్సుతో బ్రతికితే నీకు రావాల్సింది రాకుండా దేవుడు చేతిని బిగపడతాడు. జాగ్రత్త. నీ పిల్లలకు రావాల్సింది రాకుండా దేవుడు చేతిని బిగపడతాడు. జాగ్రత్త. నీ జీవితంలో జరగాల్సిన శుభకార్యాలు జరగకుండా, ప్రభా ఈ కార్యం జరిగించు, ప్రభా నా ఇంట్లో ఈ కార్యం జరిగించని దేని కొరకు ఉపవాసం ఉండి ప్రార్థించావో, దేని కొరకు ఏడ్చావో, దేని కొరకు ప్రలాపించావో, ఏ కార్యం జరగాలని దేవుని సన్నిధిలో ప్రసవేదన పడుతున్నావో, దేవుడు ఆ విషయంలో కార్యం జరిగించినట్లుగా, బిగబట్టబడిన దేవుని గుప్పెళ్ళు విప్పబడినట్లుగా ద్విమనస్సును సిలువేసి ఏక మనస్సుతో ప్రభు కొరకు మనం బ్రతికే వారిగా ఉండాలి. నంబర్ 2, ఫిలిష్తీయులు కలహప్రియులు. కలహప్రియుడు అని చెప్పడానికి 2 ఆధారాలు, చాలా ఆధారాలు ఉన్నాయి. 2 ఆధారాలు. ఒక ఆధారం ఏంటో తెలుసా? ఐగుప్తు దాస్యత్వంలో నుంచి ఇశ్రాయేలీయులను విడిపించిన తర్వాత షార్ట్కట్ 14 రోజుల్లో ఇజ్రాయిల్ దేశాన్ని చేరుకోవచ్చు. ఆ షార్ట్కట్ ఏంటో తెలుసా? ఫిలిష్తీయుల దేశం గుండా వెళ్ళే మార్గం. 2వ మార్గం ఏదో తెలుసా? అరణ్యపు చుట్టూ దారి. అది 40 రోజుల ప్రయాణం. విన్నారా? దేవుడు 40 రోజుల ప్రయాణం వైపు వెళ్ళాడు కానీ 14 రోజుల ప్రయాణం వైపు వెళ్ళలేదు. షార్ట్ కట్ 14 రోజుల్లో వెళ్ళిపోవచ్చు. ఏ దారి గుండా? ఫిలిష్తీయుల దారి గుండా. కానీ ఫిలిష్తీయులు ఎవరు చెప్పండి? నా వైపు చూసి చెప్పాలి. ఎవరిళ్ళు? సై అంటే సై కాదు, సై 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 అంటే అస్సలు తగ్గం. నువ్వు 1 అంటే మేము 2 అంటాం, నువ్వు 2 అంటే నేను 4 అంటాం. నువ్వు 1 ఆకు చదివితే నేను 10 ఆకులు చదువుతాను. నాయన ఎన్ని ఆకులు చదువుతావు నాయన? నేనంటే వీడు ఆఫ్టర్ ఆల్ ఫిలిష్తీయుడు, వాడు యుద్ధం చేసేవాడు. ఇశ్రాయేలీలు ఆరాధించే దేవుడు యుద్ధశూరుడైన యెహోవా అన్నాడా, వీడు అడ్రస్ గల్లంత అయిపోద్ది. ఒక్క మాట అన్నాడా, అడ్రస్ గల్లంత అయిపోద్ది. ఇన్ని కార్యాలు చేయగలిగిన దేవుడు, రైట్ వెళ్ళండి, వాడు డి అంటే మీరు కూడా డి అనండి, సై అంటే మీరు కూడా సై సై అనండి, కాలు దువ్వేసేయండి అని దేవుడు తన పిల్లలను ప్రోత్సహించాలి. కానీ ప్రోత్సహించలా. ఎందుకో తెలుసా? ఈ దేవుడు యుద్ధాన్ని కోరుకునేవాడు కాదు, శాంతిని కోరుకునే దేవుడు. ఇక్కడ కలహం ఉంది. కలహమున్న మార్గం గుండా వెళ్లకుండా కలహానికి దూరంగా 40 రోజులైనా పర్వాలేదు, 40 రోజులు మీరు తిరిగినా పర్వాలేదు, కష్టపడినా పర్వాలేదు, ఇబ్బంది పడినా పర్వాలేదు, కలహపు దారిలోకి వెళ్ళకూడదు. దైవజనమా, ప్రతి క్రైస్తవుడు తన బ్రతుకులో కలహమునకు దూరంగా బ్రతకటం నేర్చుకోవాలి. ఎందుకో చెప్పమంటారా? కలహమునకు దూరముగా నుండుట నరులకు ఘనత. ఎప్పుడు క్రైస్తవుడు నిన్నెవడైనా అక్కడ ఏదన్నా అంటున్నాడా? రైట్, వద్దు, ఆ దారి, ఆ సోపతే వద్దు, అసలు అటువైపు పొరపాటున చూడొద్దు. ఇక్కడ కలహం ఉన్నట్లుంది. కలహానికి ఎంత దూరంగా పారిపోతావో అంత ఘనపరచబడతావు. వాటికి మించి దేవుని మనసును నువ్వు గెలుచుకోగలుగుతావు. సమాజంలో జరిగే కొన్ని పరిస్థితులను బట్టి, ఇదిగో కలహానికి కలుదువే ఈ స్వభావం కలిగిన వ్యక్తులు 99% క్రైస్తవులు శాంతి కాముకులు. అఫ్కోర్స్ ఒకళ్ళిద్దరూ కొంచెం కోపిష్టోళ్ళు ఉండొచ్చు. కొన్నిసార్లు మన సాత్వికం ఎదుటి వాళ్ళకి చేతగానితనం అయిపోతుంది, ఏడ్చే పరిస్థితి. యజమానుడి మనస్సు గెలుచుకోవాలంటే వాక్యం అనే కత్తితో కయ్యానికి కాలు దువ్వే స్వభావాన్ని ప్రతి క్రైస్తవుడు చంపేటువంటి వాడై ఉండాలి. నిజమైన యోధుడు దువ్వు ఇప్పుడు దువ్విన తర్వాత మనకు కూడా లోపల రగులుతుంది కదా. రగిలి కోపంతో నా పరాక్రమాన్ని బట్టి ఎదుటోని చంపేవాడు కాదు, తనలో ఉన్న కోపాన్ని ఎవడైతే చంపుతాడో వాడే దేవుని ఎదుట పరాక్రమవంతుడు. అలా క్రైస్తవుడు బ్రతికితే వాక్యం ఏమంటుందో తెలుసా?
కలహవీరులందరినీ ఆయన నాశనం చేస్తాడు అని. చెప్పండి ఈ మాట. ఎట్ దట్ సేమ్ టైం సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. దైవజనమ, క్రైస్తవం ఇలాగే సాగనీయండి. ఈ సాత్వికంతో భూలోకమంతా స్వతంత్రించుకొని ఆధిక్యత క్రైస్తవ్యానికి దేవుడు తప్పకుండా ఇస్తాడు. కలహవీరులందరినీ ఏదో ఒక రోజు దేవుడు నేలమట్టం చేస్తాడు. జనం మాది, బలం మాది, ధనం మాది, అధికారం మాదని ఎవడెవడైతే రెచ్చిపోతున్నాడో సంఖ్యాకాండంలో రాస్తుంటుంది, కలహవీరులందరినీ ఆయన నాశనం చేస్తాడు. ఆయన నాశనం చేయాలంటే నీలో ఉన్న కలహ బుద్ధిని మొట్టమొదటి నువ్వు నాశనం చేసేవాడు అయి ఉండాలి. దావీదా, లేపిక ఈ తలకాయ లేపు. చప్పుడు కొట్టండి గట్టిగా. ఎవరి మనసు గెలుచుకోవాలి? పిల్లల మనసు గెలుచుకోవటానికి ఆరాట పడకండి. భర్త మనసు గెలుచుకోవటానికి ఆరాట పడకండి. భార్య మనసు గెలుచుకోవటానికి ఆరాట పడకండి. బంధువుల మనసు గెలుచుకోవడానికి అసలు ఆరాట పడకండి. మా బంధువులు మాకు దూరం అయిపోయారు, వాళ్ళ మనసు ఎట్లా గెలుచుకోవాలా, ఎట్లాగైనా గెలుచుకోవాలని ఓ 10,000 రూపాయలు ఇచ్చావనుకో, అటు లోపటేమనుకుంటాడు తెలుసా? ఇది ఎంత పిసినారి మొహంతో చూడండి. హైదరాబాద్ నుంచి వచ్చి చెప్పాలి, హైదరాబాద్ నుంచి వచ్చి 10,000 రూపాయలు ఇచ్చిపోద్దా? పిసినారి మొఖందే. అన్ని కోట్లు ఉన్నాయి, ఏం చేసుకుంటుంది? ఇక్కడ నువ్వు అనుభవించే బాధలు వాళ్ళకేం తెలుస్తాయి? నువ్వు పడే ఇబ్బంది వాళ్ళకేం తెలుస్తుంది? ఒక మనిషి ఇంకో మనిషిని ఏనాటికి తృప్తిపరచలేడు. మనుషుల మనసు గెలుచుకోవటానికి మనం ఆరాటపడొద్దు. ప్రతి క్రైస్తవుడు యజమానుడి మనసు గెలుచుకోవటానికి ఆరాటపడదు గాక. మూడో స్వభావం ఏంటో తెలుసా? కమ్మరివారు, కొమ్మరివారు. కొమ్మరోళ్ళు చేసే పని ఏంటి? ఇనప పనిముట్లను తయారు చేసేది వాళ్ళే. కొలిమిలో పెట్టి ఆ సుత్తితో పదే పదే కొట్టి కత్తులను, ఖడ్గాలను, ఈటెలను, బళ్ళాలను, గొడ్డలను. ఫిలిష్తీయుడు చేసిన పని ఏంటి? ఇజ్రాయేలు దేశపు సరిహద్దులలో కమ్మరివారు లేకుండా చేశాడట. ఇప్పుడు కమ్మరి వాళ్ళు ఉంటే ఏమవుతుంది? ఈటెలు తయారు చేస్తారు, కత్తులు తయారు చేస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలీల చేతిలో ఆయుధాలు ఉంటాయి. ఆయుధాలుంటే శత్రువులను జయించగలుగుతారా లేదా? అంటే శత్రువైన సాతాను చేసే పనేంటో తెలుసా? కమ్మరివారు లేకుండా చేయాలి, ఆయుధాలు లేకుండా చేయాలి. ఎవరు లేకుండా చేయాలని? కమ్మరివారు లేకపోతే ఏముండవు, ఆయుధాలు లేకుండా చేయాలి. క్రైస్తవుడి జీవితంలో మందిరానికి రానిస్తాడు, ఆరాధన చేయనిస్తాడు, పాటలు పాడనిస్తాడు. ఓ సేవకుని కానీ క్రైస్తవుని కానీ ఏమి లేనివాడిగా చేయాలనుకుంటాడు తెలుసా? ఆయుధాలు లేనివాడిగా చేయాలనుకుంటాడు. యుద్ధం చేయాలంటే ఏముండాలి మీకు తెలుసా? ఓ చిన్న ఆయుధం, జస్ట్ ఒక చిన్న ఆయుధం. ద గ్రేట్ అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించిన విజేతగా తాను మిగిలిపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఓ చిన్న కారణం. తన సైనికులకు తాను వేసే చెప్పులున్నాయే, చాలా బలమైనవి, దృఢమైనవట. తతిమా దేశంలో ఉన్న సైనికులకు ఆ రాజులు పల్చటి చెప్పులు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో రాజులు ఏం చేసేవాళ్ళు తెలుసా? ఈ సైనికులు పరిగెత్తుకుంటూ వచ్చేటప్పుడు భూమి లోపట గాజు పెంకులు, మొండ్ల పెంకులు, ఇనప ముక్కలు భూమి లోపట ఉంచేవాళ్ళు. ఈ పల్చటి చెప్పులు వేసుకొని పరిగెత్తేటప్పుడు ఈ గాజు పెంకులు కోసుకొని యుద్ధం చేయకమునిపే వాళ్ళు గాయపడి యుద్ధంలో నుంచి నిష్క్రమించేవాళ్ళు. ద గ్రేట్ అలెగ్జాండర్ ఏం చేశాడో తెలుసా? బలమైన దృఢమైన చెప్పులు, షూస్ ఇవ్వటాన్ని బట్టి ఆ దృఢమైన షూస్తో ఎంత దూరం పరిగెత్తిన గాజు పెంకులు గుచ్చుకున్న ఇంత కూడా గుచ్చుకోకుండా అవలేలుగా పరిగెత్తటాన్ని బట్టి అద్భుతమైన విజయాన్ని. ఏ దేశమైనా బలమైన రాజ్యంగా అవతరించాలంటే ఆయుధాలు బలమైనవై ఉండాలి. అమెరికా దేశం బలమైన రాజ్యం అని ఎందుకంటాం చెప్పండి? చైనా దేశం బలమైన దేశం అంటాం, దేనికి చెప్పండి? రష్యా దేశం బలమైన దేశం అంటాం, దేన్ని బట్టి చెప్పండి? అఫ్కోర్స్ దేవుడు మనకిచ్చిన ఈ భారతగడ్డ బలమైన దేశంగా ఈరోజు రూపాంతరం చెందింది, దేన్ని బట్టి చెప్పండి? అద్భుతమైన ఆయుధాలు ఉన్న దేశం బలమైన దేశం. ఓ సంఘం బలమైనది కావాలన్నా, ఒక విశ్వాసి బలమైన వాడు కావాలన్నా ఆయుధాలు కలిగినటువంటి వాడిగా ఉండాలి. చెప్పండి, ఏం కలిగిన వాడిగా ఉండాలి? ఆయుధాలు కలిగిన వాడిగా ఉండాలి. ఏ ఆయుధాలు? శత్రుకోటలు మనం కోల్చాలంటే కత్తి, ఖడ్గము, ఈటె, డాలు, ఈ ఆయుధాలు కాదు, వీటికి మించి అపోస్తలుడైన పౌలు గారు అంటారు కదా, మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు, అవి ఆత్మ సంబంధమైనవై దేవుని ఎదుట దుర్గములను సైతం పడగొట్ట జాలినంత శక్తివంతమైనవి. ఏంటి మన ఆయుధాలు?
శరీర సంబంధమైన ఆయుధాలు కాదు. ఏంటి మన ఆయుధాలు? ప్రార్థనే మన ఆయుధం, స్తుతి ఆరాధనే మన ఆయుధం. నోట నుంచి బయలుదేరి వచ్చే స్తుతి స్తోత్రం, స్తుతి స్తోత్రం, స్తుతి సునాదమే మన ఆయుధం. దేవుని వాక్యమే మన ఆయుధం, ఉపవాసమే మన ఆయుధం, ఆరాధనే మన ఆయుధం. వింటున్నారా? పరిశుద్ధాత్మే మన ఆయుధం, పరిశుద్ధాత్మ భాషలే మన ఆయుధం. ఈ ఆయుధాలు నీ చేతిలో ఉంటే సాతాను కట్టిన దుర్గాలన్నిటినీ పడగొట్టడానికి శక్తివంతుడిగా దేవుడు నిన్ను మార్చునుగాక. ప్రతి దైవజనుడు ఒక కమ్మరివాడిగా మారిపోయి ప్రజలను దేవుని కొరకు ఆయుధాలుగా మార్చాలి. సంఘంలో ప్రజలను ప్రార్థనా పరులుగా చేయాలి, విశ్వాస వీరులుగా మార్చాలి. వాక్యపు ఖడ్గాన్ని పట్టుకొని సాతాను మీద జులిపేటువంటి వ్యక్తులుగా విశ్వాసులను తయారు చేయాల్సిన బాధ్యత సంఘ కాపరి మీద ఉన్నట్లుగా లేఖనాల్లో చూస్తున్నాం. అయితే సైతాన్ గాడు ఏం చేస్తున్నాడో తెలుసా? అలాంటి కాపర్లు లేకుండా చేస్తున్నాడు. మరి ఎలాంటి కాపర్లు వచ్చారు? డిస్కో డ్యాన్స్లు వేయటం. ఎలాంటి కాపర్లు వచ్చారు? మేకప్లు వేయటం. ఎలాంటి కాపర్లు వచ్చారు? సంఘానికి లోకపు పోకడులు నేర్పుతూ అపవిత్రతను సంఘంలోకి తీసుకొచ్చి రెచ్చగొట్టేటువంటి కాపర్లను. ఇలాంటి కాపర్లను ఎవరు ప్రవేశపెట్టారు? కమ్మరివారు లేకుండా చేసింది ఎవరై అంటే చెప్పండి, ఎవరు? చెప్పాలి. ఫిలిష్తీయుడైన సాతాను. ఇప్పుడు దైవజనుడు సంఘాన్ని ప్రార్థనా యోధులుగా చేయాలనుకున్నప్పుడు సంఘం ఏం చేయాలో తెలుసా? అమ్మా, ఈరోజు రాత్రి మాసాంతర కూటం ఉంది రండి, రేపు శనివారం ఉపవాస ప్రార్థన ఉంది రండి అని దైవజనుడు చెప్పినప్పుడు మీరు విధేయులై దేవుని సన్నిధికి వచ్చి దైవజనుడు చెప్పే ఒక్కొక్క ప్రార్థన అంశం కొరకు ప్రార్థన చేస్తూ ప్రతి విశ్వాసి ఏం కావాలో తెలుసా? ఒక ప్రార్థన యోధుడుగా దేవుని సన్నిధిలో మార్చబడాలి. సంఘంలో ఏ వ్యక్తులైతే బలమైన ఆయుధాలుగా మారిపోతారో ఆ సంఘం బలమైన సంఘంగా మార్చబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. సంఘం బలమైనది కావాలంటే సంఘములో నుండి ప్రార్థనా పరులు లేవాలి, ఉపవసించే వాళ్ళు లేవాలి, స్తుతించే వాళ్ళు లేవాలి, వాక్యానికి సాక్షులుగా బ్రతికే వాళ్ళు ఏ సంఘంలో నుంచి లేస్తారో అది బలమైన సంఘంగా రూపాంతరం చెందటానికి దేవుడు విశేష కృప చూపించునుగాక. క్రైస్తవుల మీద దాడులు జరిగినప్పుడు ధర్నాలు చేస్తారు, ప్రభుత్వానికి అర్జీలు పెడతారు. క్రైస్తవ్యం మీద దాడులు జరుగుతున్నాయి, దౌర్జన్యం నశించాలి, ప్రభుత్వానికి అర్జీలు పెడతారు. అలా ప్రభుత్వానికి అర్జీలు పెట్టడం క్రైస్తవుడు తప్ప ఒప్ప? అలా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ధర్నాలు చేసి ఇదిగో మాకు బాధ కలుగుతుంది, మా మీద ఇలా దాడి జరుగుతుందని ప్రభుత్వం ఎదుట విన్నవించుకోవటం తప్ప ఒప్ప? 100కి 100 పాళ్ళు ఒప్పే. న్యాయబద్ధంగా పోరాడటం ఇంత కూడా తప్పు లేదు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల కోసం అడగటం ఇంత కూడా తప్పు లేదు, మంచిదే. గమనించండి, ఇంత రాస్తారోకోలు చేస్తారా, ఇంత బంధులు చేస్తారా, ఇంత స్ట్రైకులు చేస్తారా? అదే వ్యక్తులు ఏదో ఒక మందిరంలో ఉపవసించి ప్రార్థన చేస్తే, ఈ పని చేస్తూ ఆ పని చేస్తే అద్భుతాలు సృష్టించడానికి దేవుడు కృప చూపిస్తాడు. రన్ ఫర్ జీసస్ అనండి పెద్దగా, రన్ ఫర్ జీసస్. ఇది తప్ప ఒప్ప? తప్పు అని నేను అనను. రన్ ఫర్ జీసస్ అని పరిగెత్తి అలిసిపోయి సాయంత్రం రమ్ము దాగేయడంకో అది తప్పు. పరిగెత్తేటప్పుడు ఈ టీషర్ట్లు వేసుకొని యవ్వన ఆడపిల్లల వైపు చూసి వికిలి మాటలు మాట్లాడుతా పోకిరి చేష్టలు చేసాడనుకో అది తప్పు. మన యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కాదు, చెప్పండి, ఆత్మ సంబంధమైనవై దేవుని ఎదుట దుర్గములను. ఏంటి ఆత్మ సంబంధమైన ఆయుధాలు? ప్రార్థన మన ఆయుధం, ఉపవాసం మన ఆయుధం, విజ్ఞాపన మన ఆయుధం, ప్రలాపించి ఏడవటం మన ఆయుధం, కన్నీటి ప్రార్థన మన ఆయుధం. ఆ ఆయుధాలతో ఫిలిష్తీయుడి తల తెగగొట్టి అది దేవుని పాదాల చెంత మనం పెడితే వాడు దేవుని మనసు గెలుచుకునే వాడిగా మారిపోతాడు.